సో ఒక చిన్న బ్రేక్ తర్వాత మేము మళ్ళీ తిరిగి మాట్లాడుకుంటున్నాం బ్యాక్ టు బ్యాక్ అంటే ఫుడ్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి కొంచెం బ్రేక్ ఇచ్చాము. ఎందుకంటే మాట్లాడుతూ ఆ ఫుడ్ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి కదా, సో అందుకనే కొంచెం బ్రేక్ ఇచ్చాము. సో నౌ వీఆర్ బ్యాక్ అగైన్ ఇన్ టు దిస్ పాడ్కాస్ట్. 90s ఆంధ్ర కిడ్, 90s తెలంగాణ కిడ్. అండ్ స్కూల్ అయిపోయింది, సినిమాలు అయిపోయి. వాట్స్ నెక్స్ట్ వన్ అండ్ ఓన్లీ క్రికెట్. సో 90s కిడ్స్ గా మనకి క్రికెట్ అంటే సచిన్ మన ఫేవరెట్ స్పోర్ట్. క్రికెట్ అంటే సచిన్. రెండోది ఏది తెలియదు, ఏం తెలియదు. నేను ఫస్ట్ టీవీలో చూసిన ఫస్ట్ క్రికెట్ మ్యాచెస్ కూడా వరల్డ్ కప్, 96 వరల్డ్ కప్. అంటే అంతకుముందు ఎక్కువ టెలికాస్ట్ అయ్యేవి కావు. అవును, అప్పుడు టెస్ట్ మ్యాచ్ లో చూసేవాళ్ళ అంత ఇంట్రెస్టింగ్ ఉండేవి కావు. మా ఫాదర్ చూసేవారు ఓన్లీ. అప్పుడు నేను అలాగలా చూస్తూ ఇది అయింది నాకు. అంటే 96 వరల్డ్ కప్ నుంచి నాకు క్రికెట్ పిచ్ స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే అప్పట్లో అది ఇండియాలో అయింది వరల్డ్ కప్, 96 వరల్డ్ కప్. నాకు సెమీఫైనల్లో ఆ మ్యాచ్ గుర్తుందా బాబాయ్, శ్రీలంకతో మన ఇండియన్ శ్రీలంక. చాలా 96 అప్పుడు శ్రీలంక విన్ అయ్యింది. జయసూర్య బ్యాట్ లో స్ప్రింగులు పెట్టి కొట్టేస్తున్నాడు. ఇలా రకరకాల రూమర్స్ వచ్చాయి. గాట్ ఇట్ గుర్తొచ్చింది. సో 96 వరల్డ్ కప్ నుంచి క్రికెట్ అంటే పిచ్చిగా ఫాలో అవుతున్నాను. అప్పటి నుంచి టెస్ట్ మ్యాచ్లు అంటే కూడా చాలా పిచ్చి స్టార్ట్ అయింది నాకు. 98 అయితే సచిన్, 98 ఇయర్ని సచిన్ ఇయర్గా మనం ప్రకటించవచ్చు. ఎందుకంటే అప్పట్లోనే షార్జాలో 2 సెంచరీలు కొట్టాడు ఆస్ట్రేలియా మీద. అవును. తర్వాత ఇక్కడ చెన్నై టెస్ట్లో ఒక సెంచరీ కొట్టాడు. సో 98 వాజ్ ద అల్టిమేట్ ఇయర్ ఫర్ సచిన్ టెండూల్కర్. సో సచిన్ టెండూల్కర్ ఇప్పుడు అందరు మాట్లాడతారు, మనం మాట్లాడుకుంటాం. అదే మాట్లాడుకుంటే ఇంకొక గంట 2 గంటలు మాట్లాడుకుంటూ వచ్చు. ఈ పాడ్కాస్ట్ అంతా కూడా సరిపోదు. ఎందుకంటే సచిన్ ఎందుకు మనకు అంత ఇన్స్పిరేషన్గా ఉన్నాడో కొంచెం చెప్తావా? అంటే ఎందుకు సచిన్ మనకు అంత ఇష్టం, ఎందుకు అంత ఇష్టపడ్డాం మనం సచిన్? అది ఎందుకు అనేది చెప్పాలంటే టు బి ఫ్రాంక్లీ నో వర్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అప్పటి వరకు కపిల్ దేవ్ వీళ్ళందరినీ చూసి అంకుళ్ళు అలాగ అనుకునేవాళ్ళు. అంటే అందరూ పెద్దోళ్ళు ఆడే ఆట ఏమో అలాగా మన మైండ్లోని ఒక క్రికెట్ అంటే ఒక ఇది ఉండేది. అవును. ఎప్పుడైతే సచిన్ అట్ వెరీ యంగ్ ఏజ్ తను డెబ్యూ చేశాడో, అండ్ ఆల్సో నాకు తెలిసి సచిన్ యంగ్, మనం కూడా రిలేట్ అయ్యే వాళ్ళం సచిన్. సో అలాగా మనం ఎక్కువ అడాప్ట్ చేసుకున్నాం. సో ఆయన ఎరా మన యాజ్ ఏ 90 కిడ్స్ మనం. సో అదేంటంటే అలా ప్యారలల్ గా మన లైఫ్ కూడా సచిన్ టెండూల్కర్ లైఫ్ తో అలాగా మనకి ఏంటంటే వాట్ ఈస్ క్రికెట్, మనకు మెచ్యూరిటీ వచ్చేసరికి వాట్ ఈస్ వాట్ అని తెలిసేసరికి సచిన్ కూడా అలాగే అన్ని అచీవ్ చేసుకుంటూ వెళ్ళడం. ఇంకా ఈ బికేమ్ ఏ గాడ్ ఆఫ్ ది క్రికెట్. ఇంకా క్రికెట్ దేవుళ్ళగా కొలుస్తాం. అంటే ఇప్పుడు టు బి ఫ్రాంక్లీ ఎవరికన్నా బాధ కలిగిస్తే ఐఎమ్ సారీ, బట్ కొందరిని కంపేర్ చేస్తుంటారు సచిన్ తోటి. అది నాకు అస్సలు నచ్చదు. ఎస్ ఐ నో దే ఆర్ ఏ గుడ్ ప్లేయర్స్, బట్ ఏంటంటే నా మైండ్లో ఎలాగైతే చెప్పిన, ఎప్పుడైతే సచిన్ తోటి అని కంపేర్ చేస్తారో వాళ్ళని నేను ఇంకా అడాప్ట్ చేసుకోలేకపోతున్నా. ఇంకోటి విషయం ఏంటంటే బాబాయ్, ఎవరితో అయితే కంపేర్ చేస్తున్నాం వాళ్ళని అడిగితే వాళ్ళు తిడతారు. మమ్మల్ని సచిన్తో కంపేర్ చేస్తారు మీరు, ఆయన ఎక్కడ మేము ఎక్కడ. విరాట్ కోహ్లీ ఉంది ఇంటర్వ్యూ, మీరు అసలు నక్కకి నాగలోకానికి తేడా ఉన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. సచిన్ ఈజ్ వే అబౌవ్ అస్. మేమేదో జస్ట్ ఆయనలో 10% 50% చేస్తే ఏదో సక్సెస్ అవుతున్నాం అంతేగాని అని వాళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడున్న ఈ వైట్ బాల్ క్రికెట్ కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, పవర్ ప్లేస్ కానీ, రివ్యూస్ కానీ ఉండుంటే అసలు సచిన్ రికార్డ్స్ అన్బ్రేకబులే. అండ్ ఆల్సో సచిన్ ఏంటంటే ఫస్ట్ 76 గేమ్స్ ఓపెనర్ గా రాలేదు. అవును, తర్వాత వచ్చాడు ఓపెనర్ గా 78 గేమ్స్. ఎప్పుడు తర్వాత వచ్చి ఓపెనింగ్ రికార్డ్ చేసి లాట్ ఆఫ్ టైమ్స్ సచిన్ అవుట్ అయిపోయాడా. అది 90s కిడ్స్ కి స్టాండర్డ్ గా ఉండే ఒక ఏం మాట్లాడుతున్నాం మనం సచిన్ గురించి. రికార్డ్స్ ఏంటంటే ఇప్పుడు ఉన్న రూల్స్ అప్పుడు ఉండుంటే అప్పుడు అంతా బౌలర్ ఫ్రెండ్లీ ఉండేవి రూల్స్ అన్ని. బౌన్సర్స్ కూడా 2 బౌన్సర్స్ కన్నా ఎక్కువ అలౌ చేసేవారు. హ్యూమన్ ఎర్రర్స్ బోల్డ్ ఉండేవి. డిఆర్ఎస్ లేదు. డిఆర్ఎస్ ఉండుంటే
ఎన్నో సచిన్ అవుట్స్ అన్ని రివర్స్ అయిపోయాయి. ఎన్నోసార్లు ఎలా తిట్టుకునేవాడు అంటే మెయిన్ విలన్స్ ఉండేవారు తెలుసా ఎంపైర్ లో, ఎవరు తెలుసా? స్టీవ్ బక్నర్. స్టీవ్ బక్నర్ ఆడిని చూస్తేనే నాకు ఇట్లా కాలిపోయేది అనమాట. అఫ్ కోర్స్ ఐ హావ్ నథింగ్ అగేన్స్ట్ పర్సనల్ అగేన్స్ట్ స్టీవ్ బక్నర్, బట్ ద డెసిజన్స్ హి మేడ్ అవైతే చాలా దారుణం. అది ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా టూర్ లో స్టిల్ దే కాంట్ స్టాప్ హిమ్. ఆయన 100 ఇంటర్నేషనల్ సెంచరీస్ చేశాడు. దట్ టు అప్పుడు ఓన్లీ 2 ఫార్మాట్స్ ఉండేవి, టెస్ట్ అండ్ చేస్ టు సచ్. అప్పట్లో ఓన్లీ 2 ఫార్మాట్స్, టెస్ట్ అండ్ ఓడిఐస్, T20s లేవు. సో T20s కూడా అప్పుడు ఉంటేనా సచిన్ కి అసలు మనకి అందడు, ఎవరికి అందడు. అట్లా క్రికెట్ మ్యాచ్ అవుతుంది అంటే స్కూల్ అవ్వగానే ఇంక ఎవడు వెనక్కి తిరిగి చూసేదే కాదు. పిచ్చుకొక్క వెనకాల జరిగితే ఎలా పరిగెడతామో. అయితే అప్పుడు ఏంటంటే మనకి ఎలా తెలిసేదంటే మాకు బస్సు డ్రైవర్స్ ఉండేవారు, రేడియోస్ ఉండేవి. రేడియో కరెక్ట్. అన్న ఎంత అన్నా స్కోర్, సచిన్ ఉన్నాడా అవుట్ అయిపోయాడు, సచిన్ ఉన్నాడా అవుట్ అయిపోయాడు. ఇంకోటి ఈ చిన్న చిన్న పాకల్లో ఉండే చిన్న చిన్న హోటల్స్ అక్కడ టీవీ పెట్టేసేవారు. అక్కడ వచ్చే కస్టమర్లే కాదు, అందరు అది చూడడానికి వచ్చేవారు అనమాట. రేడియోస్ లో కామెంటరీ, ఆల్ ఇండియా రేడియోలోని ఆ నాటకాలు అవి లేనప్పుడు ఆ రేడియో 90s కిడ్స్ కి కొంచెం రేడియో కూడా కొంచెం పరిచయం. సాటర్డేస్ లోనే ఎప్పుడో తెలుగు మూవీ కూడా ప్లే చేసేవారు, ఓన్లీ డైలాగ్స్ రేడియోస్ లో. అవునవునవును. రీజనల్ సినిమా ఒకటి ప్లే అయ్యేది సాటర్డేనే అనుకుంటా. సండే వచ్చేసి నేషనల్ సినిమా ఏదో ఒకటి ప్లే చేసేవారు. ఇంకా గుర్తుంగా ఫ్రైడే 7:30 చిత్రహారి, కొత్త పాటలు అన్నీ. సండే మార్నింగ్ ఏమో చిత్రహార్, హిందీ చిత్రహార్. అంటే అది ఫ్రైడేనో మరి తెలియదు కానీ మన తెలుగు ఏంటంటే అన్ని బ్లాక్ అండ్ వైట్ పాటలు వేసేవాడు, లాస్ట్ ఒక పాట లేటెస్ట్ వేసేవాడు. బాగుండేది. ఆ మ్యూజిక్ కూడా మనకి పరిచయం ఇట్లానే చిత్రలహరి. అట్లా అన్నిటికన్నా అట్రాక్టింగ్ ఏంటంటే ఆ న్యూస్ వచ్చేటప్పుడు తిరుగుతుంది కదా, అది అదొకటి. అప్పుడు ఏంది బాబాయ్ అప్పట్లో టైమింగ్ బాగా మెయింటైన్ చేసేవాళ్ళం. ఎందుకు తెలుసా, ఇప్పటిలాగా మనకి ఇష్టం వచ్చినట్టు మనం చూసేవాళ్ళం. చూడడానికి ఉంది మనకి ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడు 7:30 అయిపోయా. 7:30 న్యూస్ అయిపోయిందంటే క్లోజ్. ఆ తర్వాత ఏం చేశాడు, లాస్ట్ 10 minutes ఉర్దూ న్యూస్ పెట్టారు కొన్నా. ఉర్దూ న్యూస్ ఒకటి. ఇంకోటి చెవిటి వాళ్ళకి కూడా అదే చెప్పొద్దాం సండే అనేవాళ్ళు. అంటే అప్పుడు చిన్నప్పుడు ఫన్నీగా అనిపించేది, అది అలా కూడా కానీ చిన్నప్పుడు మనకి ఫన్నీగా అనిపించేది. మనం అలా చేసేవాళ్ళం కదా, నేను అంటుంది అది. వాళ్ళు చూసి మనం ఏదో చేసేసేవాళ్ళం అంటే మనకి తెలియదు, అది మనకు తెలియదు. సో డోంట్ టేక్ ఇట్ హార్డ్. అప్పుడు మాకు ఫన్నీగా అనిపించేది. మేమంతా ఇన్నోసెంట్ అండి. 90s కిడ్స్ ఆర్ వెరీ ఇన్నోసెంట్. ఇప్పుడు జెన్జీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకి టెక్నాలజీ యాక్సెస్ చాలా ఉంది, ఉన్నారు చాలా. జెన్జీ పక్కన పెట్టు, నీ కూతుర్లు జెన్ ఆల్ఫా వాళ్ళు ఇంకా తోపులు అయిపోయారు. వాళ్ళు ఇంకా జెన్జీకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. వాళ్ళైతే ఫోన్లు ఇట్లా వాడేస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు, వీడియో చేసేస్తున్నారు, రీల్స్ చేసేస్తున్నారు. మొన్న వీడియో చేసి పెట్టింది నాకు. కొన్ని తెలుగు సీరియల్స్ గురించి మాట్లాడుకుందాం. ఛానల్స్లో వచ్చేవి అప్పట్లో. కేబుల్ టీవీ స్టార్ట్ అయినాక దూరదర్శన్ వదిలేద్దాం, దూరదర్శన్ అయిపోయింది. మనం కేబుల్ టీవీ స్టార్ట్ అవడానికి ముందు ఒక సీరియల్ ఉంది. ఏంటది? నేను 6th క్లాస్లోనో 7th క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యింది. అంతే, ఐ థింక్ సో. రుతురాగాలు. నువ్వు చెప్పే ముందు నేను కూడా వద్దాం అనుకున్నా. నేను ఫస్ట్ ఆ రుతురాగాన్ని వేరే స్పెల్లింగ్లో చదివాడిని, తెలుసు కదా ఏంటో. నేను రూని భూలా, అది బూతురాగాలి వాడిని. బూతురాగాలి ఏంట్రా బాబు ఇది అనుకున్నాను. తర్వాత మా మమ్మీ కరెక్ట్ చేస్తుంది, అది బూతురాగాలి కదరా రుతురాగాలి. కరెక్ట్గా స్కూల్ నుంచి వచ్చేసరికి స్టార్ట్ అయ్యేది అనమాట. ఆ పాట ఏం బాగుంటుంది బాబాయ్ అసలు. వాసంత సమీరం అసలు నేను పాడితే చండాలంగా ఉంటుంది. సో అందుకే ఇంకా 2 words పాడేసి వదిలేస్తాను. సో ఆ పాట సూపర్ అసలు, ఇప్పటికీ ఉంది నా దగ్గర ఆ పాట. సో రుతురాగాలు అందులో యాక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ అయిపోయారు. ఇప్పుడు లెట్స్ కమ్ టు ద, మనం దేని గురించి మాట్లాడడం, క్రికెటా కాదు, కేబుల్ టీవీ 95 నాకు తెలిసి. అప్పుడులోనే ఈటీవీ అనుకుంటా. 93 సిటీ కేబుల్ లోకల్ సినిమాలు వేసేవాడు.
ఆ సిటీ కేబుల్ అంటే నాకు ఒకటి గుర్తుంది, సినిమాలు కింద యాడ్ లింక్ ఉండేది, సినిమా తక్కువ ఉండేది. 95 or 96 ఐ థింక్ సో ఈటీవీ స్టార్ట్ చేశారు. ఈటీవీ అదే నాకు గుర్తుంది, 95లో ఈటీవీ. అప్పుడు ఆ కేబుల్ టీవీ కూడా కలర్ టీవీస్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి. కలర్స్ అప్పుడే ఛానల్స్, కలర్ టీవీ అవన్నీ అప్పట్లో స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఆ టీవీలో కలర్స్ చూడడం అనేది ఇప్పుడు అయితే చూసినంత కలర్ టీవీ గుర్తొచ్చింది. బ్లాక్ అండ్ వైట్ టీవీకి ఒక గ్లాస్ వచ్చేది పైన పెట్టుకోవడానికి, కలర్ కలర్ లో వచ్చా కలర్ లో చూసుకున్నా కలర్ వస్తుంది కలర్ వస్తుంది. అప్పుడు ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీ కదా, బ్లాక్ అండ్ వైట్ టీవీ ముందరే పైన పెట్టుకోవడానికి కలర్ గ్లాస్ వేసుకుని అదే కలర్ టీవీ. కలర్ టీవీ అట్లా పిక్చర్ చేశారు. అప్పట్లో ఇలా స్కామ్లన్నీ నడిచాయి. అదొక ఫన్నీ పార్ట్. సో ఈటీవీ తర్వాత జెమినీ వచ్చింది. డైలీ 1 hour కార్టూన్స్ ఇచ్చేవాడు. అబ్బా బాబా బాబోయ్ డెన్నిస్, భలే డెన్వర్, హీమ్యాన్ వచ్చేది. హీమ్యాన్ మేము అది హీమ్యాన్ అయిపోగానే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, మా అమ్మమ్మ గారు వాళ్ళ ఇల్లు ఈ వీధి స్టార్టింగ్ అయితే ఆ వీధి స్టార్టింగ్ ఎండింగ్ అనమాట. ఇల్లు లైన్ ఉండే రూమ్స్. అయితే మాకు భయం ఏంటంటే మధ్యలోని రూమ్స్ అయితే చీకటకుండి మధ్యలో భయం అనమాట. అందరూ వెనకాల ఉండేవారు. హీమ్యాన్ అయిపోగానే ఇక్కడ నుంచి అక్కడికి మధ్యలో గడపలు ఉంటాయి, ఏమో ఏంటి హడ్డిల్స్ లాగా దూక్కుంటూని ఏంటనుకుంటున్నాం గ్రేసికల్ అరుచుకుంటూ వెనక్కి తిరిగి మళ్ళీ ఆ చివరిగా ఎక్కడ మొదలు పెట్టండి అక్కడ ఆగడం, మధ్యలో ఎక్కడ ఆగడం ఉండేది కాదు. అది భలే ఉండేది గ్రేసికల్. అదొకటి భలే డెన్వర్, బాబోయ్ డెన్నిస్ కార్టూన్స్ భలే ఉండేది. అదే తర్వాత కార్టూన్ నెట్వర్క్, డక్ టైల్స్ కార్టూన్ నెట్వర్క్ లో అయితే ఈటీవీలోని ఒక సీరియల్ చూస్తే జ్వరం వచ్చిన ఫీలింగ్ వచ్చేది. ఏంటో 2-3 ఉండేవి బాబాయ్. ఒకటి రహస్యం. కొన్నాళ్ళు ఎలా ఉండేదండి, రోడ్డు మీద ఆ లారీని చూసిన పక్కెళ్ళిపోయి నుంచి ఆ రహస్యం కదా. అంటే ఇంకోటి మర్మదేశం కూడా ఉండేది బాబాయ్, అది గుర్రంది కదా. మర్మదేశం రహస్యం పాట కింద జెమినీలో ఇచ్చేవాడు. అదే కానీ నాకు రహస్యమే బాగా గుర్తు. అది 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 టెర్రర్ చేసిన ఏది చేయలేదు. మళ్ళీ ఇంకోటి అన్వేషిత మధ్యలో చూసుకునేవాళ్ళు. అదే కదా, అదేదో ఉంటుండే దాని పేరు మర్చిపోయినా. అన్వేషిత, మళ్ళా ఏంటంటే మళ్ళీ ఇవి ఉండే ఈటీవీలో కలంకిత అని ఒక సీరియల్. అవి మనకి ఎక్కువ కాదు, మా మమ్మీ చూసేవాళ్ళు, మేము చూసేవాళ్ళం. ఇవన్నీ ఈటీవీ సీరియల్స్. జెమినీ సీరియల్స్ చెప్పు. ఈటీవీ సీరియల్ ఇంకొని ఏంటంటే అంతరంగాలు, ఇది కథ కాదు, మళ్ళా కలంకిత ఇందాక చెప్పాను. తర్వాత జెమినీలో ఒకే ఒక సీరియల్ చూసేవాడిని, దట్ ఈస్ అమృతం. అది కూడా ఫ్రెండ్స్ అందరూ ఒకళ్ళ ఇంట్లోనే గ్యాదర్ అయ్యి వాళ్ళ ఇంట్లోనే చూసేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు. ఎవ్రీ సండే 8:30 ఇప్పుడు వచ్చేది. అది అయితే నచ్చిన సీరియల్ కన్నా మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ సీరియల్స్ చెప్పమంటే చెప్తా, బాగా లిస్ట్ చెప్పు. ఏం కాదు, జెమినీ వాళ్ళు మనకు చూవ్ చేసినా పర్లే. రాధిక అంటే అప్పుడు నాకు పూర్తి విరక్తి వచ్చింది. పిన్ని శివయ్య నీకు నచ్చలేదేమో కానీ మాకు కొంచెం నచ్చింది అప్పట్లో. పిన్ని అంటే ఆ పిన్ని ఆ పాటలు బాగుండేది, టైటిల్ సాంగ్. మళ్ళీ ఇంకోటి మధ్యాహ్నం 1:30కి ఎప్పుడు 12:30కి ఎప్పుడు మెట్టల సవడి వచ్చేది. నాకెందుకు బాగా గుర్తుంటే మా స్కూల్లో స్కూల్ లంచ్ టైం అప్పుడు మా ఇల్లు పక్కనే ఉండేది అనమాట. తినడానికి వచ్చిండు అప్పుడు అదే మా అమ్మ అదే చూసేది, మెట్టల సవ్వడి. దాని మీద రీల్ చేద్దాం. మదిలో మాంగళ్యం అదొకటి ఉంటుంది. సో అన్న ఈ సాంగ్ హైలైట్ చేశాడు కదా, ఇది ఏమిటమ్మా మాయా అలాగా మెటల్ సౌండ్ మనం హైలైట్ చేద్దాం. మెటల్ సౌండ్. మళ్ళీ రాత్రి అయితే కలవరి కోడలు వచ్చేది జెమినీలో. మన సీరియల్స్ తక్కువ.